8వ ఎపిసోడ్. ఇలాంటి సంఘటనలు కామిని ఇంట్లో అడుగుపెట్టాక చాలానే జరిగాయి. అప్పుడంతా చేతగాని కోపంతో ఆలోచించి ఊరుకునేవాడు కిరణ్. బాధతో ఆక్రోశించేవాడు. అయోమయంలో అల్లాడేవాడు. ఈరోజు ఆలోచనలు మాత్రం మరో దారి పట్టాయి. కామినిని శాశ్వతంగా తన జీవితంలోంచి అడ్డి తొలగించుకుంటే తనకి వేదన ఉండదు. ఆ పని చెయ్యాలంటే మరొక హత్య చేయక తప్పదు. అతనిది అనుకోని హత్య. ఇది అలా కాదు. ముందుగా ప్లాన్ వేసి శాశ్వతంగా కామిని నోరు మూసేసుకునేలాగా చెయ్యాలి. లేకపోతే తన జీవితం రోజు రోజుకి నరకంలాగా మారుతోంది. కామినిని తను అంతం చేసినట్టు ఏ చిన్న సాక్ష్యాధారం ఉండకూడదు. ప్రమాదంలో మరణించినట్టు పథకం రూపొందించాలి. ఆ పథకాన్ని ఎలా రూపొందించాలో తెలియక ఆలోచిస్తూ కూర్చున్నాడు కిరణ్. ఆ ఆలోచనలు అలా సాగుతూనే ఉండిపోయాయి. దానికో రూపం అంటూ ఏమీ ఏర్పడలేదు. కిరణ్ వెళ్ళేసరికి జగదీష్ ఇంట్లోనే ఉన్నాడు. కిరణ్ను చూస్తేనే జగదీష్ కిరణ్కు ఎదురొచ్చి ఆప్యాయంగా ఆహ్వానిస్తూ లోపలికి తీసుకెళ్ళాడు. జగదీష్ ఉండేది పక్క ఊళ్ళోనే. కిరణ్ జగదీష్ మంచి ఫ్రెండ్స్. కలిసి అల్లరి పనులు చాలానే చేశారు. జగదీష్ కాలేజీలో చదువుతూ ఉండగానే అతడి తండ్రి హార్ట్ అటాక్తో హఠాత్తుగా మరణించడంతో అతను చదువు మధ్యలో కాలేజీకి గుడ్ బై చెప్పక తప్పలేదు. తండ్రి వదిలి వెళ్ళిన బిజినెస్ను చూస్తూ ఇంటి పట్టునే ఉంటున్నాడు. జగదీష్ది పక్క ఊరే కాబట్టి మొదట్లో తరచూ కిరణ్ అతన్ని ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక రోజంతా అతని ఇంట్లో ఉండి రావడం చేస్తూ ఉండేవాడు. తర్వాత నెలకి 2-3 సార్లు ఒకసారి వెళ్ళడము కలుసుకోవడం మొదలుపెట్టాడు. ఈ మధ్య వాళ్ళిద్దరూ కలుసుకొని 4 నెలలకి పైన అయింది. ఇప్పుడు కిరణ్ జగదీష్ని కలుసుకోవడానికే వచ్చాడు. జగదీష్ని వాళ్ళింట్లోనే కలుసుకున్నాడు కిరణ్. మీ వాళ్ళంతా ఏరి కుర్చీలో కూర్చుంటూ అడిగాడు కిరణ్. అందరూ మ్యారేజ్కి వెళ్ళారు. 2 రోజులు బట్టి మహా బోరుగా ఉంది. సమయానికి వచ్చావురా కిరణ్. అయితే మనకు కావలసినంత స్వేచ్ఛ అన్నమాట, నవ్వుతూ అన్నాడు కిరణ్. అసలు మనకెప్పుడు స్వేచ్ఛ లేదోయ్. మనకి మించిన ఫ్రీ బర్డ్స్ ఎక్కడున్నారో చెప్పు. కిరణ్ చెప్పలేదు కానీ కొద్దిగా ఆలోచించాడు తప్ప ఎన్నిసార్లు వచ్చినా ఈ ఊరు జగదీష్ బిజినెస్ పని మీద తల మొలకలై ఉండేవాడు. లేకపోతే ఇంటి నిండా వాళ్ళెవరో ఒకళ్ళు ఉండేవారు. తను బయలుదేరిన వేళ మంచిది. జగదీష్తో 1 గంట ఒంటరిగా మాట్లాడాలి అని అనుకున్నాడు. అతనితో మాట్లాడితే తనకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది అని ఎన్నో అనుకున్నాడు. తన అదృష్టం కొద్దీ జగదీష్ ఒంటరిగా ఉన్నాడు. జగదీష్ని మాటల్లో పెట్టి, ఏంట్రా కిరణ్ అంత దీర్ఘాలోచనలో ఉన్నా? ఏమిటైంది? ఏమిటి ఆలోచిస్తున్నా? ఆలోచిస్తున్నాను. అదే నోయ్ ఆలోచిస్తున్నావని తెలుస్తూనే ఉందోయ్. ఏమిటి ఆ ఆలోచన అని అడుగుతున్నాను. జగదీష్ చిరునవ్వుతో అడిగాడు. మనం గతంలో గడిపిన కొన్ని తీయని సంఘటనలు జ్ఞాపకానికి వచ్చాయి. నిన్ను చూస్తుంటే నాకు వస్తున్నాయి. ఆ రోజులే వేరురా. జామ్గా తిరిగేవాళ్ళం. ఇంట్లో చూడబోతే అమ్మ పోరు, బయట బిజినెస్తో చిరాకు. ఒళ్ళు మండిపోతోందనుకో. బిజినెస్ వదిలేద్దామా అంటే అదే మాకు ఆధారం. పెళ్లి చేసుకుందామా అంటే రేపటి నుండి ఆవిడగారి సాధింపులు. అందుకే పెళ్లి మటుకు 4 రోజులు వాయిదా వేశాను. కిరణ్, నువ్వు మాత్రం తొందరపడి పెళ్లి చేసుకోకోయ్. స్వేచ్ఛ అనే పదానికి ఫుల్ స్టాప్ ఏంటో తెలుసా? పెళ్ళామే. అన్నట్టు నీ తిరుగుడు ఎంత దాకా వచ్చింది? జగదీష్ ప్రాణమిత్రుడైనా తనకు అనుకోని పరిస్థితుల్లో పెళ్ళయిందని చెప్పలేకపోయాడు కిరణ్. నా తిరుగుళ్ళన్నీ మామూలే. నన్ను అడ్డు పెట్టేవాళ్ళు ఆపేవాళ్ళు ఎవరూ లేరు కదా. మరి నీ సంగతి ఏమిటి? అది వరకులా సాహసాలు చిలిపి పనులు చేయడానికి టైం ఎక్కడుంది? అవసరానికి ఒక పువ్వుల గోవిందమ్మని పట్టాలే. ఏంటి ముసల్దాన్న? ఆశ్చర్యంగా అడిగాడు కిరణ్. దాన్ని కాదురా బాబు, దాని కూతుర్ని పట్టడం అంటే దాని కూతుళ్ళనమాట. రంభ, ఊర్వశి, తిలోత్తమ 3 కూతుళ్ళు ఉన్నారు దానికి. కూతుళ్ళంటే నిజంగా కూతుళ్ళు కాదు రోయ్. 3 లోకాల నుంచి 3 ముద్దుగుమ్మల్ని తీసుకొచ్చి పెంచుకుంటోంది. నాకు వీలైనప్పుడల్లా దాని చేతులు తడుపుతూ ఉంటాను. అదేమో రంభ దగ్గరకో ఊర్వశి దగ్గరకో పంపిస్తూ ఉంటుంది. ముగ్గురే, చాలా వెరైటీ సరుకులు. జగదీష్ వివరించాడు. ఇదేదో బాగానే ఉన్నట్టుందే నవ్వుతూ అన్నాడు కిరణ్. ప్రస్తుతానికి బాగానే ఉంది అంటూ జగదీష్ లేచి వెళ్ళి ఫ్రిడ్జ్ తెరిచి 2 లిమ్కా బాటిల్స్ తెచ్చాడు. ఒక సీసాని కిరణ్కి అందిస్తూ, ప్రస్తుతానికి చల్లగా ఇది బుచ్చుకో మిత్రమా. రాత్రికి మందు విందు పసందు అన్నీ చవి చూపిస్తాను అని అన్నాడు అందిస్తూ.
సీసా అందుకుని రాత్రికి వెళ్ళిపోవాలిరా నెమ్మదిగా చెప్పాడు కిరణ్. అరే నువ్వు వచ్చావని చాలా సంతోషిస్తూ ఉంటే. సంతోషించు బాయ్, ఎవరొద్దన్నారు? అది కాదు కిరణ్, రాత్రికే వెళ్ళి అర్జెంట్ పనేంటి? నీకు తెలిసిందేగా పెళ్ళిళ్ళ సీజన్. రాత్రి 12ంటికి అమ్మా నాన్నతో కలిసి ఒక మ్యారేజ్కి వెళ్ళాలి. ఇప్పుడు సమయం ఎంత? 4. బైక్ మీద గంటలో ఇక్కడికి వచ్చేసాను. ఇప్పటి నుంచి 4 వరకు నీ దగ్గర ఉంటాను. 8:30 ప్రాంతంలో తిరిగి బయలుదేరుతాను. బైక్ మీద గంట ప్రయాణం అయినా 10 గంటలకు ఇంట్లో ఉంటాను. పెళ్ళికి వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉంటుంది. నీతో మాట్లాడాలని, నిన్ను చూడాలని అనిపించి ఉన్నట్టుండి బయలుదేరి వచ్చేసాను. నీ రాక ఆనందము, నీవు వెళ్తానంటే నిరాశ కలుగుతున్నాయి. జీవితమే సుఖ దుఃఖాల కలయిక. ఈ మెట్ట వేదాంతం ఎప్పటి నుంచోయ్? జగదీష్ ఆశ్చర్యంగా అడిగాడు. ఈ మధ్య ఒక స్వామీజీ ఉపన్యాసం విన్నానులే. అంతేనా, లేక గిరీశం గారి వెంకాయమ్మ ఎక్కడైనా తగిలిందా? కిరణ్ నవ్వి ఊరుకున్నాడు. మందు మగువ పార్టీ పూట లేనట్లేనా? నిరాశగా అడిగాడు జగదీష్. మగువ పార్టీ నేను వెళ్ళిన తర్వాత నువ్వు చేసుకో. 7 గంటలకు నీతో కలిసి కొద్దిగా మందు సేవిస్తాలే. అంత బాధపడకురా నాయనా. ఎక్కువ పుచ్చుకుంటే డాడీ పసిగడతారు. అందుకనే లిమిట్గా తీసుకుంటాను. మరోసారి కలుసుకోమా, అనుభవించమా? డోంట్ వరీ అన్నాడు కిరణ్. మనదంతా గాలిబ్ తత్వం కదా, అందినప్పుడే అందాలు అందుకొని పొందేవాళ్ళం కదా. అనుకోవడమే కర్మ, ఎన్నిసార్లు పొందలేదు. ఏమిటో ఇప్పుడే. మరీ అంత నిరాశపడకు. అంతేలే, నిరాశపడి చేసేదేముంది? అతడితో ఆ ప్రసక్తి వదిలి గతంలో వాళ్ళు చేసిన ఘనకార్యాలు చెప్పుకుంటూ కూర్చున్నారు. మాటల మధ్యలో కిరణ్ అన్నాడు, ఈ మధ్య నేను ఒక కథ చదివాను, చాలా బాగుంది. ఒకతను పొరపాటున ఒక అమ్మాయిని హత్య చేశాడు. అతడిని నీడలాగా వెంటాడే మరో అమ్మాయి హంతకుడికి హంతకురాలికి మధ్య జరిగే సంభాషణ అతనికి తెలియకుండా రికార్డ్ చేసింది. అంతేకాకుండా అతడు ఆమెను హత్య చేసేటప్పుడు ఫోటోలు కూడా తీసింది. ఆ పని చేసి అతనిని బ్లాక్మెయిల్ చేస్తోంది. నేను నీకు సహకరిస్తాను, నీ మీద హత్యానేరం లేకుండా చేస్తాను, నువ్వు నన్ను పెళ్లాడాలి అంది. గత్యంతరం లేని పరిస్థితిలో అతడు ఒప్పుకుంటాడు. ఇరువురు కలిసి ఆమె డెడ్ బాడీని అర్ధరాత్రి పూట సముద్రంలోకి తోస్తారు. అది జరిగి సంవత్సరం దాటిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అతని హత్యానేరం బయటపడదు. కానీ అన్న మాట ప్రకారం ఆమెను పెళ్లి చేసుకున్నాడు. రాక్షస గుణం గల ఆమె భర్తని చీటికి మాటికి బెదిరిస్తూనే ఉంది. భర్తనే బ్లాక్మెయిల్ చేసి డబ్బు తీసుకెళ్ళి తన విలాసాలకి తగలబెడుతూ ఉంటుంది. అతడు ఆమె బాధ భరించలేక పూర్తిగా విసిగిపోయిన పరిస్థితిలో ఒక నిర్ణయానికి వస్తాడు. ఆ నిర్ణయం, నేను మొదట చేసింది పొరపాటు హత్య, ఇప్పుడు దీన్ని నిజంగానే హత్య చేయాలి. ఇలాంటి డెవిల్ని బ్రతకనివ్వకూడదు. అలా అనుకొని తీవ్రంగా ఆలోచించి 2-3 ప్లాన్లు తయారు చేస్తాడు. ఆ 2-3 ప్లాన్లు కూడా పని చెయ్యవు. ఒక హత్య చేసిన వాడికి 2వ హత్య చేయడం అంత కష్టం కాదు. కానీ ఇక్కడ ఒక కష్టం ఉంది. మొదటి హత్య తాలూకు సాక్ష్యాధారాలు, ఫోటోలు, వాళ్ళ మాటలు, రికార్డ్ చేసిన క్యాసెట్ ఆమె ఎక్కడో దాచింది. తొందరపడి ఆమెను హత్య చేస్తే రాక్షస్ పెళ్ళాన్ని వదిలించుకోవడం అయితే అవుతుందేమో, కానీ సాక్ష్యాలు మాత్రం ఎక్కడో అక్కడ ఉండే ఉంటాయి. అవి మళ్ళీ బయటపడిపోతే మళ్ళీ అతని బ్రతుకు క్షణక్షణం భయమే. మరోసారి చిక్కుల్లో ఇరుక్కోక తప్పదు. తెలివిగా ఆ సాక్ష్యాలు సంపాదించి ఆమెని యాక్సిడెంట్లో చంపేయాలి. ఆ సాక్ష్యాలు ఎలా సంపాదించాలి? యాక్సిడెంట్ ఎలా చేయాలి? ఇదిరా జగదీష్ ఆ కథ. సగం వరకు చదివాను. ఇంతవరకు చదివిన తర్వాత మిగతా కాగితాలు ఆ నవలలో లేకపోవడం వల్ల ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందా అని ఎంతో ఆలోచించాను. కానీ నా బుర్రకు తట్టలేదు. తన కథని అటు ఇటు మార్చి చెప్పాడు కిరణ్. కిరణ్ వచ్చింది కూడా అందుకే. ఇలాంటి విషయాల్లో జగదీష్ చాలా తెలివైనవాడు. ఏదైనా సలహా చెప్తాడేమోనని తన కథని కథగా వినిపించాడు. జగదీష్ ఎంత ప్రాణ స్నేహితుడు అయినా నిజం చెప్పలేకపోయాడు. జగదీష్ అంతా విని పక్కపక్క నవ్వి అన్నాడు, ఏముంది కథలో? ఇలాంటి కథలు నేను 1,00,000 చదివాను. చాలా తేలికగా పెదవి చప్పరిస్తూ అన్నాడు. నీకు తెలుసు కదా, నేను కథలే చదవను. తోచక ఏదో నవల పేరు డెత్, ఆ నవల చదివాను. నేనంత ఇంట్రెస్టింగ్గా చదివాను కాబట్టి దానిలో చివరి పేజీలు ఎగిరిపోయాయి. క్రైమ్ స్టోరీస్ నువ్వు చాలా చదువుతావు కాబట్టి చివరికి ఏం జరిగిందో నువ్వు ఊహించి
చెప్పగలవని నిన్ను అడిగాను అన్నాడు కిరణ్. తను చదివిన కొన్ని క్రైమ్ నవలల్లోని సంఘటనలు తీసుకుని యాక్సిడెంట్గా హత్య చేయడం అనేది ఏ నవలలో ఎవరు ఎలా చేసింది చెప్పాడు. అలా యాక్సిడెంట్ చేసినట్టుగా హత్య చేసిన కొన్ని కథలలో హంతకులు ఏదో ఒక పొరపాటు చేసి పోలీసులకు పట్టుబడేవారు. కొందరు హంతకులు మాత్రం తప్పించుకొని హాయిగా తిరిగేవారు అంటూ జగదీష్ ఆ కథలన్నీ టూకీగా చెప్పాడు. మరి బ్లాక్మెయిల్ చేసి దాచిన రహస్యాన్ని ఎలా కనుక్కోగలిగేవాడు హంతకుడు? కిరణ్ అడిగాడు. నవలల్లో అయితే రైటర్ ముందే ఆలోచించుకొని పెట్టుకుంటాడు కాబట్టి కథలో తనకు దోచినట్టు రాస్తాడు. కథ వేరు, నిజ జీవితం వేరు. కానీ బ్రదర్, హత్య చేయడం కన్నా అంత క్రితం దాచిన రహస్యాన్ని వెలికి తీయడమే కష్టం. బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా కాకులు దూరని కారడవిలో చాలా సీక్రెట్ ప్రదేశాల్లో దాస్తారు. అదేదో వాళ్ళ నోట్లోంచే బయటకు రావాలే కానీ కనిపెట్టడం అసాధ్యం చాలా అన్నాడు జగదీష్. సీక్రెట్ ప్లేసెస్ అంటే ఎలా ఉంటాయి అని అడిగాడు కిరణ్. ఐరన్ సేఫ్లో సీక్రెట్ అరలో దాచొచ్చు, భూమిలో ఎక్కడన్నా పాతేయచ్చు, కుండీల్లో దాచి పైన మట్టిపోసి దాని మీద ఏ క్రోటన్సో నాటొచ్చు, బ్యాంక్ లాకర్లో దాచొచ్చు. ఫలానా ప్లేస్ అని ఏం చెప్తామో ఎవరి వీలుని బట్టి వాళ్ళు అతి భద్రంగా దాస్తారు. సీక్రెట్ అన్న మాటే జగదీష్ అన్నాడు. ఇంకేమనాలో తెలియక నిజమేలే అన్నాడు కిరణ్. కొంచెంసేపు ఆగి ఏదో గుర్తుకు రాగా, ఓ చిత్రం చెప్పనా అన్నాడు జగదీష్. చెప్పనా అని అడగడం ఎందుకు, చెప్పు. నేను చదివిన ఒక కథలో ఒక అతను మరీ అతన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. నీవు ఫలానా తప్పుడు పని చేస్తుండగా చూశాను, ఫోటోలు తీశాను, ఆ ఫొటోస్ పేపర్లోకి ఎక్కిస్తే నీ పరువు బజారున పడుతుంది, అంతేకాదు నీకు మరణశిక్ష కూడా ఖాయం. దాంతో బెదిరిపోయి ఆ పెద్ద మనిషి బ్లాక్మెయిలర్ చెప్పింది నమ్మి అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చేవాడు. అలా ఆశతో డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత ఆ ఆఖరు నా పెద్ద మొత్తం పుచ్చుకొని నీకు అసలు ఫోటోలు సాయంత్రానికి అందిస్తానని చెప్పి బ్లాక్మెయిలరు సాయంత్రానికి ఫొటోస్ అందించకపోయా ఫోన్ చేసి శాశ్వతంగా అతని జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. జగదీష్ చెప్తుంటే మాటల మధ్యలో అడ్డు తగిలిన కిరణ్ ఆత్రంగా అడిగాడు. బ్లాక్మెయిలర్ ఏమని ఫోన్ చేశాడు? నీవు హత్య చేస్తుండగా చూశానే కానీ నేను ఫొటోస్ తీయలేదు, ఎందుకంటే ఆ సమయంలో నా దగ్గర కెమెరా లేదు కాబట్టి. నువ్వు ఎలాగూ నేరం చేసి ఉన్నావు కాబట్టి ఆ భయంతో నేను చెప్పింది నీవు నమ్ముతావని ఒక పాచిక వేశాను. అది నీ మీద చాలా చక్కగా పనిచేసింది. నా దగ్గర హత్యకు సంబంధించిన ఏ సాక్ష్యమూ లేదు. నేను పెద్ద సాక్షిని అయితే నీ దగ్గర తీసుకున్న డబ్బుతో లక్షాధికారిని అయిపోయాను కాబట్టి నీపై జాలి తలచి నేను నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. ఇంకా నీవు హాయిగా జీవించవచ్చు ఇలా అని ఫోన్ చేశాడు. చూసావా కిరణ్, వాడి దగ్గర ఫొటోసు లేవు, మరే రకమైన సాక్ష్యం కూడా లేదు. అయినా తప్పు చేసిన వాడిని గుప్పిట్లో బిగించి బలి ఆడించాడు కదూ. తప్పు చేసిన వాడి భయం అలాగే ఉంటుంది. అది తప్పులో ఉండే మహత్యం నవ్వుతూ అన్నాడు జగదీష్. అన్నిటికన్నా ఈ కేసు బాగుంది నవ్వుతూ అన్నాడు కిరణ్. జగదీష్ చెప్పిన స్టోరీస్ అన్నిట్లో ఈ విషయం చాలా నచ్చింది కిరణ్కి. ఒక గంట అలా వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఆ తర్వాత వేగంగా టైం గడిచిపోవడం, ఇరువురూ కలిసి లైట్గా డ్రింక్ తాగడం జరిగిపోయింది. 8:10కి కిరణ్ బయలుదేరాడు. ఈసారి వచ్చినప్పుడు ఒక రాత్రంతా ఉండాలి జగదీష్ అన్నాడు. ఖాళీగా ఉన్నప్పుడు నేను ఫోన్ చేస్తానులే, వెంటనే రావాలి సుమా అన్నాడు జగదీష్. మన ఇద్దరం కలిసి ఒకే టైంలో ఆనందాలు జుర్రుకోవడం ఈ మధ్య కాలంలో జరగలేదు. ఫోన్ చెయ్యి, నేను తప్పకుండా వస్తాను. నాకు వీలైతే నేను ఫోన్ చేస్తాను, నువ్వు రావాలే అన్నాడు కిరణ్. అలాగే మాట ఇచ్చాడు జగదీష్. మిత్రులిద్దరూ మరొకసారి వీడ్కోలు చెప్పుకొని విడిపోయారు. జగదీష్ని కలుసుకున్నందుకు మార్గం అంటూ కనపడకపోయినా ఒక కొత్త విషయం తెలుసుకోగలిగాడు కిరణ్. ఆ చిన్న విషయానికే కిరణ్ ఉప్పొంగిపోయాడు. హుషారుగా బైక్ మీద ఇంటికి బయలుదేరాడు. ఎంత డబ్బు తగిలేస్తున్నావు కోపంగానే అడిగాడు కిరణ్. నేను డబ్బు తగిలేస్తున్నానా? ఎవరైనా వింటే నవ్విపోతారు ఆశ్చర్యంగా అడిగింది కామిని. నీ వరకు నువ్వు డబ్బు ఖర్చు పెట్టుకుంటే పర్వాలేదు, నేనేం అనుకోను. నా వరకే కదా నేను ఖర్చు పెట్టుకోవడం. నీ బాబాయ్కి అడిగినప్పుడల్లా ఇస్తుందాని సంగతి నేను చెప్పేది. నా బాబాయ్ నాకేం పరాయివాడు కాదు. కామిని కోపంగా అంది. డబ్బు ఉన్నంత వరకు అంతా మనవాళ్లే. ఒకసారి అడిగినప్పుడు డబ్బు ఇవ్వనని చూడు, మీ బాబాయ్ సంగతి ఏమిటో తెలిసిపోతుంది.
ఇవ్వకపోయినా ఏం అనుకోడు, అనవసరంగా ఆయన్ని ఆడిపోసుకోవడం కనిపిస్తోంది అంతే. ఇక్కడ మూలిగే లక్షల్లో 1000 కానీ 2000 కానీ ఆయన అడిగినప్పుడు ఇస్తే నీ ఆస్తి ఏమి తరిగిపోదు అంది కామిని. నువ్వు చెప్పింది నిజమే కామిని, నేను నీ మాటలతో ఏకీభవిస్తున్నాను. నీవు నన్ను పెళ్లి చేసుకున్నావన్న మాట మర్చిపోయినట్టున్నావు. ఇక్కడున్న డబ్బు నీ డబ్బు, నా డబ్బు అన్న ప్రసక్తే లేదు. ఈ మొత్తం ఆస్తికి వారసుడిని నేనే. ఈ డబ్బు మీద నాకెంత హక్కు ఉందో నా భార్యగా నీకు కూడా అంతే హక్కుంది. నీ డబ్బుని నువ్వు పాడు చేసుకుంటున్నావు అంటే పాడు చేసుకో, నాకేం అభ్యంతరం లేదు. కిరణ్ అలా అనగానే ఆలోచనలో పడింది కామిని. తన పాచిక పారినందుకు కిరణ్ తనలో తానే నవ్వుకున్నాడు. ఒక మనిషిలో చిన్న విష బీజాన్ని నాటితే అది క్షణాల్లో మొలకెత్తి అనుమానం మహావృక్షమై అలా అలా పెరిగిపోతుంది అని కిరణ్ గ్రహించాడు. అతను ఒక పెద్ద ప్లాన్ వేసుకున్నాడు. పథకంలో మొదటి భాగంగా తనంతట తానుగా మొదట ఈ విషయం ఎత్తాడు. అది ఎంతో కొంత కామిని మీద పని చేసింది. కిరణ్ని ఏడిపించడానికి వాళ్ళ బాబాయ్ అడిగినప్పుడల్లా డబ్బిస్తున్నది, కానీ అలా ఇవ్వడం కామినికి నిజంగా ఇష్టం లేదు. తాగి తందనాలాడి పేకాటకి గుర్ర పందాలాడి ఆ డబ్బుని అన్ని విధాల సర్వనాశనం చేస్తున్నాడు బాబాయ్. కిరణ్ చెప్పినట్లుగా ఈ ఆస్తి మీద ముందు ముందు సర్వాధికారాలు ఉంటాయి. ఈ ఇంటి కోడలు తను. కామిని ఆలోచనలు పసిగట్టాడు కిరణ్. కామిని, నేనెన్నో తప్పులు చేశాను నిజమే. తప్పులు చేసిన తర్వాతనే తప్పుని తప్పుగా తెలుసుకున్నాను. ఇంకా నా జీవితంలో మరొకసారి తప్పు చేయనని మాటిచ్చాను. అలాగే మెలుగుతున్నాను కూడా. మన ఇద్దరం ఒక్క మాట మీద ఉంటే ప్రతి పైసా మనకే ఉంటుంది. ఆలోచించు అన్నాడు కిరణ్. ఉన్నట్టుండి కిరణ్ ఎంత సానునయంగా మాట్లాడుతూ ఉంటే చిన్న అనుమానం వచ్చింది కామినికి. నీవు నాతో సరిగా ఉంటున్నావా అని అడిగింది. అదేంటి, నువ్వు చెప్పినట్టు అలా వింటున్నాను కదా కామిని. వింటున్నావా? కాస్త ఆలోచించి చెప్పు. దీనికి ఆలోచన ఎందుకు కామిని? నీవు ఏ నగ కావాలంటే ఆ నగ చేయించి పెడుతున్నాను. ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు డబ్బులు ఇస్తున్నాను. నీకే కాదు, నీ బాబాయ్ కూడా ఇచ్చాను. నీవు మీ బాబాయ్తో పడి అణాకాణి వెధవలతో కలిసి పేకాడుతూ ఉంటే ఈ ఇంటి పరువు తెలిసి కూడా మందలించకుండా ఊరుకున్నాను. ఇవన్నీ నీ మాట వినడమే కాదా? మాట వినడం అంటే అదేనన్నమాట. అది కాక మరేంటి, నా బలవంతం మీద పెళ్లి చేసుకున్నావు, ఇంటికి తీసుకొచ్చావు. ఇదివరకు లాగా ప్రేమగా నాతో మాట్లాడుతూ దగ్గరకు తీసుకున్నావా? కవ్విస్తూ నవ్విస్తూ ఉన్నావా? ఎప్పుడు మన్ను తిన్న పాములాగా ఫోజులో నెత్తి మీద చేతులు పెట్టుకొని కూర్చోవడమే కదా నువ్వు చేసేది. నన్ను చూసినప్పుడల్లా నీ మొహంలో క్రోధపు ఛాయలు, యావగింపు చాలా చక్కగానే కనపడుతూ ఉన్నాయి. కుదరక కానీ కుదిరితే నా పీక పిసకడానికి కూడా సిద్ధంగా ఉన్నావు. అవునా కిరణ్? భర్త మొహంలోకి సూటిగా చూస్తూ అడిగింది కామిని. కిరణ్ గతుక్కుమన్నాడు. ఏదో ఒకటి మాట్లాడకపోతే కామిని మరింత అనుమానిస్తుంది అని అనుకున్నాడు. కామిని, నువ్వు చాలా తెలివిగల దానివి అయ్యుండి నన్ను చాలా అపార్థం చేసుకుంటున్నావు. జరిగిన సంఘటన ఇంకా నా మనసుని తోల్చివేస్తూ ఉంటే, పదే పదే అది ఇంకా గుర్తుకొస్తూ ఉంటే మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ మర్చిపోలేక ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేక ఇలా ఉన్నాను. ఇప్పుడిప్పుడే మనిషిని అవుతున్నాను. త్వరలోనే పూర్వపు నీ చిలిపి కిరణ్ని చూద్దువు గాని అమాయకంగా మొహం పెట్టి చాలా జాలిగా ప్రేమగా చెప్పాడు కిరణ్. కిరణ్ చెప్పింది నిజమే అని అనిపించగా కామిని కొద్దిసేపు మాట్లాడలేకపోయింది. కొద్ది క్షణాలాగి ఇరువురు చక్కగా కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఇలా నువ్వు రోజు ఉంటే నిన్నెందుకు అనుమానిస్తాను కిరణ్? మనస్ఫూర్తిగానే అంది కామిని. రోజు ఉండడం కాదు, ఈ క్షణం నుంచే ఉంటాను. నేను మామూలు మనిషిని కావాలంటే నీవు ఒక పని చేయాలి. ఏం చేయాలి? కామిని అడిగింది. నేను అడిగిన తర్వాత నువ్వేమీ అనుకోవుగా? కామిని, నీవు ఆ రోజున నా మాటలు రికార్డ్ చేశాను అన్నావు. ఆ క్యాసెట్ రహస్యంగా తీసిన ఫొటోసు నాకు ఒకసారి చూపిస్తే? ఓహో, ఈ ఎత్తంతా దానికోసం అన్నమాట. చాచా, అపార్థం చేసుకుంటున్నావు కామిని. ఊరికేనే చూద్దామని అంతే. కామిని మరోసారి చాలా తెలివిగా దూరదృష్టితో ఆలోచించింది. ఉన్నట్టుండి కిరణ్లో ఇంత మార్పా అని అనుకుంది. ఫొటోస్ చూపించమంటే చూపిస్తాను, వాటిని తగలబెట్టమన్నా తగలబెడతాను, కానీ నెగటివ్స్ని మటుకు నాశనం చేయను. అవి రహస్యమైన చోటులో పదిలంగా ఉండవలసిందే. నోరు జారి కిరణ్ అనేశాడు. అయితే నిజంగా ఫొటోస్ ఉన్నాయన్నమాట? ముకుళించుకొని నల్లబడ్డ మొహంతో అడిగాడు. కిరణ్ మొహం నల్లబడ్డం గమనించింది కామిని. అర్థమైంది. నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయో లేవో అని తెలుసుకోవడానికి మంచి ప్లానే వేశావు.
చల్లచల్లగా మాట్లాడుతూ అసలు విషయంలోకి వచ్చావు అవునా? అతని కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ అంది కామిని. లేదు లేదు కంగారుగా అన్నాడు కిరణ్. లేదో కాదో నీ కంగారు చూస్తుంటేనే తెలుస్తోంది. కామిని వ్యంగ్యంగా అంది. నా మీద నమ్మకమే లేదన్నమాట. నమ్మకం అనేది ఎలా ఉంటుంది? ప్రవర్తన బట్టి ఉంటుంది. నీవు మంచిగా మాట్లాడేసరికి నమ్మాను. నీ మాట తీరు ప్రవర్తన అంతా చక్కగా ఉంది కాబట్టే నమ్మాను. నువ్వు విషయం బయట పెట్టడంతో నీ పథకం ఏమిటో అర్థమైంది. దేనికన్నా అలవాటు పడ్డవాళ్ళం ఆ అలవాటుకి బానిస అవుతారు కానీ విముక్తి పొందలేరు. ఒక్కసారి అబద్ధం ఆడినవాడు మళ్ళీ మళ్ళీ అబద్ధాలు ఆడుతాడే కానీ సత్యం పలుకుదామని అనుకోడు. ఒకసారి తప్పు చేసినవాడు ఆ తప్పుని సరిదిద్దుకోడు. ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికే మరిన్ని తప్పులు చేస్తాడు. ఇప్పుడు నువ్వు చేస్తుంది ఆ పనే. చాలా నిర్లక్ష్యంగా కఠినంగా అంది కామినీదే. తన గురించి కామిని గ్రహించిన నిజం కిరణ్కి ఉక్రోషం వచ్చింది. చేతగాని కసి, కోపం బయటపడ్డాయి. ఆవేశంతో మనసులో ఉన్నది బయట పెట్టేశాడు. నీవు ఆ రోజు నా మాటలు రికార్డ్ చేయలేదు, ఫొటోస్ కూడా తీయలేదు. అంతా అబద్ధం. లేనివి ఉన్నట్టు నటించి నన్ను భయపెట్టి నన్ను లొంగ తీసుకుంటున్నావు. ఏది నీ దగ్గర సాక్ష్యాధారాలుంటే చూపించు. లేనివి ఉన్నాయంటూ బుకాయించి చాలా పెద్ద డ్రామా ఆడావు. ఈ విషయంలో నీవెలా కనిపెట్టావు కిరణ్? తెల్లబోయినట్టు మొహం పెట్టి అడిగింది కామిని. కామిని మొహం చూస్తుంటే మహా ఆనందం వేసింది కిరణ్కి. ఎలాగో అలా కనిపెట్టాను, అదే నీకు అనవసరం. నీవు పెదవి కదిపి చెప్తే తప్ప వస్తు రూపేణ అంటే ఫోటోలు కానీ క్యాసెట్లు కానీ లేవు. నీవు నిజం చెప్పలేవు. చెప్తే నాతో పాటు నువ్వు కూడా కటకటాలు లెక్క పెట్టవలసి ఉంటుంది కనుక నీవు చెప్పవు. నీ దగ్గర క్యాసెట్ ఫోటోలు లేవు కాబట్టి ఇంకా నేను నీకు భయపడక్కర్లేదు. ఇంకా తెలివి తక్కువగా నన్ను వాడుకోవాలని చూడకు. మంచిగా ఉంటే సరే, లేదా తన్ని తగలేస్తాను. జాగ్రత్త. ఎహపై పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం సహించను. నిన్ను ఏం చేయడానికైనా నేను రెడీ కసిగా అన్నాడు కిరణ్. కామిని విరగబడి నవ్వింది. ఎందుకు నవ్వుతావు? కిరణ్ కోపంగా అడిగాడు. నీ తెలివి తక్కువతనానికి. ఇంకా నవ్వుతూనే ఉంది కామిని. ఏమిటి ఆ తెలివి తక్కువతనం? నీ మనసులో అదంతా కక్కేశావు చూడు అంది. కక్కడమేంటి? ఒక మనిషిని రెచ్చగొడితే ఆవేశం పట్టలేక మనసులో రహస్యంగా దాచుకున్న మాటలన్నీ కక్కేస్తాడు. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా కిరణ్? అలా కక్కడం వల్ల మనసులో ఏముందో పూర్తిగా తెలిసిపోతుంది. ఇప్పుడు నువ్వు కోపంతో ఏదేదో వాగావు చూడు, దాంతో ఒక విషయం నాకు బాగా తెలిసింది. ఇకపై నేను మరింత జాగ్రత్తగా ఉంటాను. మరింత జాగ్రత్తగా అంటే నేనేమన్నా నీ ప్రాణం తీయబోతున్నానా? తీసినా తీస్తావు. అది నీకేమంత పెద్ద విశేషమేమీ కాదు. నా ప్రాణాల మీద నాకు తీపి కాబట్టి నేను జాగ్రత్త వహించక తప్పదు. అయినా జాగ్రత్త కూడా అవసరమేమో. నా దగ్గర నీ ఫొటోసు క్యాసెట్టు ఉన్నంత వరకు నా ప్రాణానికి ఏమీ డోకా లేదు. కామిని వ్యంగ్యంగా నవ్వుతూ అంది. నీ దగ్గర ఫొటోస్ కానీ క్యాసెట్ కానీ ఏమీ లేవు. మాటకు ముందు వాటి పేరెత్తి నన్ను బుకాయించకు. ఏది ఉంటే చూపించు. చూపించకపోతే నమ్మవన్నమాట. నమ్మను. నీ నమ్మకంతో నాకు పని లేదు. నీవు నమ్ము నమ్మకపో నాకు అనవసరం. నీ మనసులో మాట తెలిసింది కాబట్టి అసలు చూపే ప్రసక్తే లేదు. ఫొటోస్ చూపించి నిన్ను నమ్మించాల్సిన అవసరం కూడా లేదు. నీవు ప్రేమగా నన్ను దగ్గరకు తీసుకోవడం ఎప్పుడు మానేశావో అప్పుడే గ్రహించాను. నీకు నాపై ఎంత కసుందో. నీవు సమయం చూసి తెగించి నా ప్రాణాలు తీస్తావని కూడా తెలుసు. అందుకే ముందు జాగ్రత్త వహిస్తూ ఒక పని చేశాను. 3 క్యాసెట్లు తయారు చేయించి 3 చోట్ల ఫొటోసు 8 చోట్ల నెగటివ్స్ని అతి రహస్య ప్రదేశంలో దాచిపెట్టాను. నేను హత్య చేయబడ్డా, యాక్సిడెంట్లో మరణించబడ్డా, లేక సహజంగా మరణించినా నా ప్రాణం ఎలా పోయినా సరే పోయిన మరుక్షణం పోలీసుల చేతుల్లోకి ఆటోమేటిక్గా ఫొటోస్ క్యాసెట్స్ వెళ్ళిపోతాయి. ఆ ఏర్పాట్లు పక్కడ్బందీగా చేసుంచాను. ఇక నీ ఇష్టం వచ్చింది చేసుకో నువ్వు. కామిని చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. తను తెలివి తక్కువగా బయటపడిపోవడం ఒకటి, రెండవది తన బుద్ధి తక్కువతనం కామిని గ్రహించడం. కామిని అంత నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిందంటే ఫోటోలు ఉన్నాయని రుజువు కావడం. కామిని ఎలా చచ్చినా తన మెడకు ఊరిత్రాడు పడడం ఖాయం. ఒకసారి ఈ నిజాలు గ్రహింపుకు వచ్చేసరికి ఆవేశం పట్టలేక ఒక్కసారి లేచాడు కిరణ్ సోఫాలోంచి. అతడి 2 చేతులు కామిని మెడ చుట్టూ పడ్డాయి.
చంపు, ఆలస్యం ఎందుకు? నీకెక్కువ రోజులు బ్రతకాలని ఉన్నట్టు లేదు. నన్ను చంపిన మరుక్షణం ఈ ఇంటి పరువు మర్యాద గంగలో కలవడం మాట అటుంచి నీవు కూడా నా వెనక రాక తప్పదు కదా, నవ్వుతూ అంది కామిని. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైక్లు ఇవ్వండి. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.